మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. కన్నడ స్టార్ ఉపేంద్ర కీరోలో తెరకెక్కిన మూవీ కబ్జా ఈ నెల 17న విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ రాలేకపోవడంతో సినిమా టీమ్ కి సారీ చెప్తూ ఈ మూవీ హిట్ అవ్వాలని విష్ చేశాడు. అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. 20 మిలియన్ల ఫాలోవర్స్ తో సోషల్ మీడియాను ఆక్యుపై చేస్తున్నాడు. సౌత్ స్టార్స్ లోనే ఇంత భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. పుష్ప 2 మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ఫాహద్ ఫాసిల్. పుష్ప 1 లో బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో కనిపించాడు ఫాహద్. ఇప్పుడు అదే పాత్రని కంటిన్యూ చేస్తున్నాడు. పుష్ప 2 క్రిస్మస్ కి రిలీజ్ కాకపోవచ్చంటున్నారు. సమ్మర్ కి వాయిదా పడేలా ఉందంటున్నారు. సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉండటంతో మేకింగ్ డిలే అయితే మార్చ్ గానీ ఏప్రిల్ కి గానీ ముహూర్తం ఉండొచ్చట. హరీష్ శంకర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కి జోడీగా శ్రీలీల అన్నారు. కాదు, సుజిత్ తీస్తున్న ఓజీలో శ్రీలీల హీరోయిన్ అన్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ జోడీ మీదే సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇది యాంటీ ఫ్యాన్స్ పనే అని కూడా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ బాద్షా షారూక్ వైఫ్ గౌరీ ఖాన్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. తను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వల్ల నష్టపోయిన వ్యక్తి కేసు వేయటం జరిగింది. గౌరీ ప్రకటనల వల్లే ఆ కంపెనీని నమ్మి ఓ ప్లాట్ తీసుకున్న వ్యక్తికి కాకుండా మరో వ్యక్తికి ప్లాట్ కేటాయించడంతో ఆ కంపెనీతో పాటు బ్రాండ్ అంబాసిడర్ అయిన షారూక్ వైఫ్ మీద కూడా కేసేశాడు జశ్వంత్ షా. సూపర్ స్టార్ మహేష్ బాబు 6 ప్యాక్స్ కోసం ట్రై చేస్తున్నాడట. త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ లో చేసే మూవీ కోసమే కసరత్తులు చేస్తున్నాడట. ఇక జిమ్ లో మహేష్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.